మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు పేరు పేరున యేసయ్య దీవించి ఆశీర్వదించి మనలందరినీ మహిమరేగమెత్తకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము ప్రభు ద్వారా మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. ఉదయమందు పట్టణంలోకి మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. దేవుడు ఇక్కడ ప్రభు ఆకలి కొన్నాను అని చెప్తున్నారు. అంటే మనం ఎప్పుడు కూడా సువార్త మనం వింటూ ఉంటామండి. ఏంటంటే దేవుని గురించిన వార్త. దేవుడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎలా జీవించాడు, తర్వాత ఏ విధంగా మరణమయ్యారు, ఏ విధంగా ఆరోహణమయ్యారు, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. కానీ అది మాత్రమే కాకుండా జగత్తు పునాది వేయబడక ముందే పూర్వం నుండి మరి నిత్యజీవము వరకు కూడా ఉన్నదే మనకు అసలైన సువార్త. అంటే పూర్వము భూమి పుట్టక ముందు ఆయన ఏ ప్రణాళికలో ఏముందో అది ఏ విధంగా దేవుడు నెరవేర్చి ఏ విధంగా మనలను కాపాడుచు మరి మన ఆత్మల రక్షణ కొరకు ఆయన చేస్తున్న ప్రతి విధమైన పాటలను మనం కన్నులారా మరి చూడకపోయినప్పటికీ మనం మనసుతో గ్రహించగలిగి ఆయన యొక్క ఉన్నతమైన ఆ ప్రేమను అర్థం చేసుకోవటమే మనం చేయవలసిన పని అన్నమాట. అదే మరి అసలైన సువార్త. మరి ఈ యొక్క మనం అంత్యదినాల్లో ఉంటున్న మనము మరి పెండ్లి కుమార్తెగా తయారు కావలసిన మనము మరి ఆయన రాకడ సువార్త మరి ఇది అనేది మనకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత్యదినాల్లో ఉంటున్నాం మనము. ఏ నిమిషంలో ప్రభు రాకడ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి అసలు ఈ యొక్క రాకడ సువార్త ఏంటి అసలు అంటే రాకడలో ఎత్తబడటం అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం చాలా అర్థం చేసుకోవాల్సిన సమయం అన్నమాట. మరి సమీపిస్తున్న కొలది కూడా మరి పెండ్లి కుమార్తె సిద్ధపాటు ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అనుకోండి, పెళ్లి పెట్టుకున్న ఒక 2-3 నెలల క్రితం ఉందనగానే లేకపోతే ఒక 6 నెలల క్రితమే మనము పెళ్లి పనులు స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ టైంకి మనం ఏది కూడా లోటు లేకుండా ఉండాలి. మన వివాహంలో ప్రతిది కూడా క్రమమైన పద్ధతిలో సమస్తముగా చక్కగా ఎంతో గ్రాండ్గా జరగాలి అని అనుకుంటా ఉంటాం. పెళ్ళి అనగానే మనం అందరూ కూడా చాలా టెన్షన్స్ అయితే లోనైపోతూ ఉంటారు. అది ఎట్లుందా, ఇది ఉందా, ఏది ఉంది, ఏది లేదు అని కూడా ఒక లిస్టు రాసుకొని ఇందులో ఏమేమి జరగాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా ఒక్కోటి కూడా టిక్ పెట్టుకుంటూ ఇది అయిపోయింది అని అట్లాగా ప్రతిది కూడా అప్ టు డేట్గా మనం చూసుకుంటూ ఉంటాం కదండి. మరి అలాగే ప్రతి చిన్న విషయం కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉంటాం. అలాగే ఈ యొక్క దేవుని యొక్క రాకడ అనేది ఏంటంటే మరి పెండ్లి కుమారుడిగా ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు సంఘము పెండ్లి కుమార్తెగా ఎత్తబడవలసినటువంటి సమయము. అది సమయం మనం సమీపిస్తుంది అని కూడా మనకు తెలుసు కూడా మనం ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే దానివల్ల మనకి ఏమి కూడా ప్రయోజనం ఉండదు. అది ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో మనకి ఇవ్వబడింది ఏంటంటే ఆయన ఒక అంజూరపు చెట్టుని చూశారట వెళ్ళే ముందు చూసి దానిలో ఏమి ఫలాలు లేవు, ఆకులు ఉన్నాయి, అవి ఉన్నాయి అనేసి అని మనకి వాక్యంలో చెప్తుంది. ఆకులతో చక్కగా ఎంతో అందంగా కనపడుతుందంట ఆ చెట్టు, కానీ దాంట్లో ఆయన తింటాక ఒక్క ఫలం కూడా కనపడలేదంట. అంటే ఫలించినటువంటి అంజూరపు చెట్టు లాగా మన జీవితం ఉందా? మనం ఒకసారి మరి ఆలోచించుకోవాల్సినము. ప్రభు ఆకలి కొన్నాడు. ఆ ఆకలి తీర్చగలిగిన స్థితిలో సంఘం ఉందా లేదా మనం ధ్యానించుకోవాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన ప్రతిది కూడా మనకు దయచేసే దేవుడు. మనకి ఏది కావాలో అది సమస్తము దయచేసే దేవాది దేవుడు ఆయన. మనకి ఏమి అవసరమో మరి భూమిని మరి మనిషిని చేయకముందే ఆయన మనిషికి ఏమేమి అవసరం ఉంటుందో అవన్నీ కూడా ముందే సృష్టించేశాడంట. సూర్యచంద్రుల దగ్గర నుండి, భూమి దగ్గర నుండి, నీళ్ళ దగ్గర నుండి, ఫల వృక్షాలు, మళ్ళీ చేపలు, మరి ఇంక జంతువులు సమస్తము ఇది నా బిడ్డకు అవసరము అనేది అన్నీ కూడా
ఆయన మరి రెడీగా పెట్టేసేసి ఉంచారంట. మరి అటువంటి ఆయన మరి మనకేం కావాలో మనకి అనుగ్రహించే ఆయన ఆకలి కొంచెం ఏంటి, ఆయన ఆకలి తీర్చే స్థితిలో మనం ఎలా ఉంటాము? మనమే ఆకలి కొంటాము, మనకి ఆయన దయచేస్తాడు. అలాంటిది ఆయన ఆకలిని తీర్చమంటున్నాడు. నేను మరి ఆకలి కొన్నాడు అని చూస్తే వాక్యంలో రాయబడి ఉంది. అంటే మన ఆకలి మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆకలి అని కూడా మనకు తెలుసు. మరి ఆయనకి ఏం కావాలో మనం ఇచ్చేవాడిలా ఆయన ఆకలి తీర్చే స్థితిలో మనం ఉన్నామా లేదా అని కూడా మనం చూడవలసిన వారం. దప్పికొన్న వారికి కూడా దాహం ఇచ్చేటువంటి మరి ప్రభు అయి ఉన్నారని కూడా మనం వాక్యంలో చూస్తాము. మరి అలాంటి ఆ ప్రభువుకి మరి ఆకలి వేసిందంట. మరి ఈ లోకంలో ఉండగా ప్రభు 40 దినాలు రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి తండ్రికి సమీపంగా ఉండి తండ్రితో మరి సహవాసం చేసి ఆ యొక్క 40 దినాలు అయిన తర్వాత ఆయనకు ఆకలి వేసిందంట. మరి అసలు ఆకలి తప్పలే లేనటువంటి ఆయన 40 దినాలు మరి కనీసం ఆకలి అనేదే వేయలేదంట. మరి కనీసం దాహం అనేదే వేయలేదంట. ఎందుకంటే తండ్రి సన్నిధిలో తండ్రి సహవాసంలో ప్రభువుకి మరి ఆ ఉపవాసం తీరాక ఆకలేసింది, కానీ అది ఈ శరీర సంబంధమైన ఆకలి. కానీ ఈ 40 దినాలు ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించారట తండ్రితో కలిసి. కాబట్టి తండ్రితో కలిసి ఆ ఆత్మ సంబంధమైన ఆహారం తిని మరి ఆత్మను ఎంతగానో బలపరుచుకున్నారంట. ఒక గొప్ప ఫీస్ట్ లాగా చేసుకున్నారన్నమాట 40 దినాలు ఆయన మనము చేసుకుని ఆత్మను మరి చక్కగా బలపరుచుకుని మరి ఆయన ఉన్నారంట. మరి శరీర సంబంధమైన ఉపవాసం కాబట్టి మరి ఆ యొక్క ఉపవాసం తీరిన తర్వాత ఈ లోకమైన సంబంధమైనటువంటి ఆకలి వేసిందన్నట. కానీ ఆత్మను బలపరుచుకున్న ఆయన ఇక్కడ సాతాను శోధనని ఈజీగా జయించగలిగారట. మొదటిగా ఆయన యొక్క సిద్ధపాటు శరీర సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటి బలపరుచుకునే విధానంలో ఉండబట్టి ఈ శరీర సంబంధంగా వచ్చినటువంటి ఆ శోధనను ఆయన జయించగలిగిన స్థితిలోకి ఆయన రాగలిగారు. కాబట్టి అందుచేత సాతాను వచ్చినప్పుడు ఆయన ఈజీగా వాక్యం చేత అతన్ని మరి కొట్టివేయగలిగారు. తర్వాత ఏమైందండి, దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయం చేశారట. అంటే అసలు ఈ మనము చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు మనం ఎంతగానో కుంగిపోతూ బాధపడిపోతూ బాబోయ్ బాబోయ్ అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే అసలు దాన్ని జయించే శక్తి మనకు ఉండదు. ఎందుకంటే మనకు ఆత్మీయమైన సిద్ధపాటు లేదు. కాబట్టి మనం ఏం చేస్తామో ప్రతి చిన్న విషయానికి చిన్న శోధనకు కూడా ఊగిపోయి పడిపోయే స్థితిలో ఉంటాం అన్నమాట. మరి ఆయన జయించగలిగారంటే మరి ఆయన అంటున్నారు మరి ఒక వాక్యంలో ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నారు. అంటే ఆత్మను సిద్ధపరచుకుంటూనే ఉన్నారు ప్రతి నిమిషం కూడా ప్రభు. కాబట్టి మనము ప్రభు బిడ్డలమై ఉన్న మనము, ఆయన సంఘంగా ఉన్న మనము, ఆయన శరీరంలో సగభాగంగా ఎంచబడినటువంటి పెండ్లి కుమార్తె లాంటి మనము కూడా ఏం చేయాలండి, మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. మన ఆత్మ బలంగా ఉండాలి. ఎందుకంటే ఈ శరీరాన్ని జయించగలిగి ఉండాలన్నమాట. మరి అదే విధంగా ఆయన మరి సుఖారణ బావి దగ్గర సమరయ స్త్రీ దగ్గర కలిసినప్పుడు కూడా ఆయన అంటున్నాడు, అమ్మా నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు అంటాను. అంటే ఆమె అంటుంది, నువ్వు యూదుడు కదా, మా దగ్గర ఎట్లా తాగుతావు నీళ్లు, మీరు తాగరు కదా అని అంటే, నా దగ్గర జీవజలం ఉంది అంటారు. మరి నీ దగ్గర నీళ్ళు ఉన్నాయి కదా, మరి నువ్వు ఎందుకు తాగకూడదు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అనుకుని ఉండొచ్చు కదా. కానీ ప్రభు తానిచ్చే నీళ్లు తాగేవాళ్ళు ఎన్నడూ దప్పికొనరు అంటున్నారు. ఆ నీళ్లు నాకు ఇయ్యయ్యా అని ఆమె అడుగుతుంది కదా. ఆమె అలా అనగప్పుడు అక్కడ అది ఆత్మ సంబంధమైన దాహంగా మనం గుర్తించవచ్చు. అంటే ఆత్మ సంబంధమైన ఆవిడకి దాహం ఉందని ఈయన గుర్తించారు. ఈయనకు ఆ బిడ్డ యొక్క ఆత్మను రక్షించేటువంటి దాహము అక్కడ ఆయనకు ఉన్నదని కూడా మనం గుర్తించవచ్చు అనమాట. మరి అక్కడ మరి జరిగిన సంభాషణ అంతట్లో ఆవిడ ఒక గ్లాసు నీళ్ళు ఈయనకి ఇవ్వలేదు, ఈయన కూడా ఒక గ్లాసు నీళ్ళు ఆవిడకి ఇవ్వలేదు. కానీ వారిద్దరు పంచుకోలేదు, కానీ వారిద్దరి దాహం తీరిపోయిందంట అక్కడ. ఎందుకంటే ప్రభు ఆమె ఆత్మను రక్షించాలనుకునే దాహము.
మరి అలాగే ఆమెకు మరి శరీర సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైన దాహాన్ని మరి ప్రభువు తీర్చారని కూడా మనం అక్కడ చూస్తాం. మరి ప్రభు సిలువలో కూడా అంటున్నారు, నేను దప్పుకొంచున్నాను అంటున్నారు. శరీర సంబంధమైందా లేక ఆత్మ సంబంధమైందా? శరీర సంబంధమైన దాహము అని కూడా మనం అనుకుంటాం. ఎందుకంటే మనం చూస్తుంది ఏంటంటే చాలా తీక్ష్ణమైన ఎండ, మరి ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా కారిపోయింది. మరి కాబట్టి ఈ స్థితిలో ఆయన బాగా డీహైడ్రేటేషన్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఆయనను శరీర సంబంధమైన దాహం అనేసి మనం అనుకుంటాము. కానీ ఆయన ఆత్మ బలము చేత మరి ఏం చేస్తారంట, వాళ్ళు చెరకునిచ్చినప్పుడు చెరకును మరి రుచి చూచి దాన్ని అసలు ఆయన ముట్టుకోలేదంట. మరి కాబట్టి మత్తయి సువార్త 27:34 ఉంటుంది. ఆ చెరకును రుచి చూచి త్రాగనల్లకపోయాను అని ఉంటది. అంటే ఈ లోక సంబంధమైనది అయితే ఆయన గబగబా తాగేసిండును కదా, కానీ ఈ లోక సంబంధమైనది అయితే కాదు ఆయన దాహం అనేది. కాబట్టి ఆయన దాహము ఈ శరీర సంబంధమైనది కాదు అని కూడా, మరి ఆయన దప్పకి వేరు అని కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు. మరి ఆయన ఆకలి కూడా ఈ శరీర సంబంధమైనది కాదు అని మనము గుర్తించాల్సిన వారమే ఉన్నాము. మరి ఆ చెట్టు అనేది, ఈ చెట్టు అనేది ఎలా ఉందంటే యూదులకు కానీ మనకు సంఘానికి ఒక సాదృశ్యంగా మనం అనుకోవచ్చు అనమాట. ఆకులు అంటే మనకున్నటువంటి ఆచారాలు, మరి చాలా ఆచారాలు ఉంటాయి కదా మనకి. మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ ఉంటాము, బైబిల్ చదువుతూ ఉంటాము, మరి ప్రార్థన చేస్తూ ఉంటాము, అన్నీ కూడా దశమ భాగాలు ఇస్తూ ఉంటాము, చందాలు ఇస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఏమైందండి, ఈ యొక్క ఆచారాలు, మనకు అన్ని ఆచారాలు ఉంటాయి. మరి కానీ సరైనటువంటి ఆత్మీయమైన ఫలాలు మనకు లేకుండా ఉన్నాయని కూడా మనం గ్రహించవచ్చు అనమాట. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అంటున్నారు ప్రభు. అంటే ఇక్కడ వాళ్ళు అన్నీ చేస్తున్నారు కానీ ఒక యాంత్రికంగా చేస్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన ఫలించు వారిలో కనపడలేదు అని కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చు అనమాట. చెట్టు చూడటానికి బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని క్రియలు ఉన్నాయి, కానీ దాంట్లో ఒక ఫలం అనేది కూడా లేదనమాట. మరి ఈ యొక్క ఈ ఫలము లేని దినాలను ఏమంటామంటే ఆత్మ ఫలములు వారిలో లేవు అని కూడా మనము గ్రహించవచ్చు. వాళ్ళు మరి వారానికి 8 సార్లు మరి ఉపవాసం ఉంటారంట యూదులు. అట్లాగా ప్రతి విషయంలోనూ అంత అప్ టు డేట్ గా ఉంటారు, కానీ ఆత్మను మాత్రం ఫలింపు చేసుకునే స్థితిలో వాళ్ళు ఉండరని కూడా మనము గ్రహించవచ్చు అనమాట. ఏదైనా తోటలో మంచి చెడ్ల ఎరుగు వృక్ష ఫలాలను భుజింపవద్దు అని ప్రభు చెప్పారు. అంటే దాన్ని ఆ యొక్క శోధనను మనం జయించటం కొరకు అక్కడ ఒక చెట్టును పెట్టారు. ఆ చెట్టు ఫలం తింటే మరి వారికి ఏమంటున్నాడు, మీరు మరణిస్తారు అంటున్నారు. కానీ ఈ చెట్టు యొక్క మరి ఆత్మీయటువంటి ఫలాలను ఫలించేటువంటి మరి ఫలం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటే ఆత్మీయ మరణం కలిగించే ఆ యొక్క మరి ఏదైనా తోటలో ఉన్న చెట్టు ఫలాలు తింటే ఆత్మీయ మరణం ఉంటుందంట. కానీ ఇక్కడ ఈ చెట్టు మాత్రము ఫలించాలి అని అంటున్నారు ప్రభు. అంటే మనము ఫలము ఫలించకపోతే మనకు మరణం, మరి ఫలించలేదు కనుక ఆ చెట్టును శపించారు దేవుడు. తర్వాత వాళ్ళు వచ్చి చూసినప్పుడు వేళ్లతో సహా అది మరి చనిపోయి ఉందని కూడా మనం వాక్యంలో వింటున్నాం కదా. అంటే ఇక్కడ ఆదామవ్వలు మరి ఆ యొక్క చెట్టు ఫలాలు తిన్నప్పుడు వారికి ఆత్మీయ మరణం రావాల. మరణంకైతే ఆత్మీయంగా వారు మరణించారు అక్కడ, కానీ శారీరకంగా బతికే ఉన్నారు కదండి. కానీ ఈ యొక్క ఫలం ఫలించలేదు కాబట్టి ఏదైనాలో ఆయన ఆదామవ్వలను శపించాలి కదా. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళే శపింపబడాలి. కానీ అంట ఆదాము అవ్వలను బట్టి భూమిని శపించారట. అంటే ఈ భూమి నీ నిమిత్తము శపింపబడింది అని చెప్తున్నారు. తప్పు చేసింది ఆదాము అవ్వలైతే దేవుడు నేలను ఎందుకు శపించాడు? ఆదాము ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి ఆయనను ఏమీ చేయలేక తన ప్రేమించిన మరి తన కుమారుడి విషయంలో ఆయనను శిక్షించలేక
ఆయన మీదకి రావాల్సిన శిక్షను భూమి మీదకి నేల మీదకి ఆయన పంపించారని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చండి. అంటే ఆదాంలో ఏముందండి, ఆదాం మరి సృష్టి యావత్తు ఆయన ఒక నోటితో చేశాడు, నోటి మాట చేత భూమి కలుగును గాక, ఆ వెలుగు కలుగును గాక, తర్వాత నీరు అవన్నీ కూడా భూమి పుట్టించును గాక అని అట్లాగా ప్రభువు ఒక మాటతో చేశారు. కానీ ఆదామును మాత్రం ఆయన తన స్వహస్తాలతో మరి చేసి, అదే కాకుండా ఆయనలో మరి దేవుని యొక్క జీవ ఆత్మను ఊదినటువంటి మనము, అంటే మరి ఆదామును బట్టి మనమందరం కూడా ఆ జీవాత్మను కలిగి ఉన్న మనలను దేవుడు శపించగలని కాదు. ఈ మట్టిలో కలిసిపోయే ఈ శరీరము కంటే మన ఆత్మ ఎంతో ఇంపార్టెంట్ అని దేవుడు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నారండి. మన ఆత్మను దేవుడు తన సొంత ఆత్మను మనలోకి ఊదారు కాబట్టి మనలను శపించటం కాదు ఆయనకి కావాల్సింది. మన ఆత్మ వర్ధిల్లాలి, మన ఆత్మ బలంగా ఉండాలి. అలాంటప్పుడే మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్తామన్న వాక్యంలో ఉంది కదా. కాబట్టి నోటి మాటతో కలిగజేసిన ఈ యొక్క సృష్టిని విషయంలో ఆయనకి ఎంత బాధ లేదు. కానీ తన జీవాత్మను ఊదిన నరుని విషయమే ఆయనకు ఉన్నటువంటి ఆ బాధ, ఆ వేదనను బట్టి ఏదో రకంగా నా బిడ్డను రక్షించాలా, ఏదో రకంగా నా బిడ్డ నా జీవంతో మరి ఈ యొక్క ప్రతి విధమైన ఈ పాపాన్ని జయించాలా అని ఆయన యొక్క మంచి ఉద్దేశం అయినది అనమాట. మరి అందుకే అలాగే ఫలింపని ఆ చెట్టును అనగా నేల వంటి ఈ శరీరాన్ని శాపం వచ్చింది, మన శరీరానికి శాపం వచ్చింది. ఆయన ఇచ్చిన ఆత్మను రక్షించడానికి, దాన్ని బలపరచడానికి, మనం చేసిన పాపాలను బట్టి ఫలింపలేనటువంటి ఆత్మీయ స్థితిని బట్టి ఈ శరీరంకు శాపం వచ్చిందనమాట. మరి లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి అంటున్నాడు దేవుడు. అంటే మనకు మారు మనసు అనేటువంటి ఫలాలు కావాలి మనకి. దేవుడు మరి మీరు అబ్రహాం పిల్లలని చెప్పుకోబాకండి, నేను ఈ రాళ్ల వల్ల కూడా మన పిల్లల్ని పుట్టించగలను అంటున్నాడు దేవుడు. మట్టి నుండి తీయగలిగిన దేవుడు రాళ్ల వల్ల మరి పుట్టించలేడా అండి? పుట్టించగలడు. కానీ ఆయనకు కావాల్సింది ఏంటంటే మారు మనసు అనేటువంటి ఫలం ఫలించమని మనల్ని చెప్తున్నాడు అనమాట దేవుడు. అటువంటి స్థితిని మనం ఎప్పుడుకు వస్తామండి? మరి మారు మనసు అనేది ఎట్లా వస్తుంది మనకి? మరలా పుట్టాలా, మళ్ళీ చేయాలంటే కాదు. మన ఆత్మలను బలపరచుకోవటం వల్ల ఈ దినములు మరి దేవుని ప్రత్యక్ష కలిగిన దినాలు, దేవుని మహిమగల ప్రత్యక్ష కలిగిన దినాలు కాబట్టి సంఘము ఎలా ఉండాలి? ప్రభువుని పోలి ఉండాలి. ప్రభువు ఈ పుట్టిన మొదలుకొని మరి చనిపోయి మరి ఆరోహణం అయ్యే వరకు కూడా ప్రభు యొక్క ప్రవర్తనను అనుసరించి మనం నడుచుకోవాలి. అటువంటి మరి ఆరోహణ స్థితి ఎలా ఉందండి? ఈ లోకంలో జీవించినంత మానవ సంబంధమైన జీవితంగా జీవించినప్పటికీ, శరీర సంబంధంగా ఆయన ఎటువంటి మరి శ్రమలు పొందారో మనం అన్ని తెలిసినప్పటికీ, మరి ఆరోహణమైన స్థితిలో ప్రభువు యొక్క కృపను మనం చూడగలుగుతున్నాం కదా. ప్రభు ఎంత గొప్పతనాన్ని మనం చూడగలుగుతున్నాం కదా. ఆయనలో ఉన్నటువంటి ఆ మార్పును మనం చూడగలుగుతున్నాం కదా. మరి సంఘంగా మనము కూడా అదే విధంగా ఆయనలాగా మనము రూపాంతరం పొందాలంటే ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి ఈ వీటి మీద మనము మనసు పెట్టకుండా మన ఆత్మ మీద మనం మనసులు పెట్టుకుని ఉండాలన్నమాట. మరి యుగాలు కూడా మనము జీవించి ఆయనతో పాటు ఉండాల్సినటువంటి ఆ స్థితి కొరకు దేవుడు మన కొరకు విచారిస్తుండగా మనము ఈ లోక సంబంధంగా మరి ఈ యొక్క వీటిలో పడిపోయి, పాపాల్లో పడిపోయి, ఆశల్లో పడిపోయి, ఈ శరీరం గురించి, మరి ఈ శరీరం యొక్క సుఖం గురించి, మరి ఈ లోకంలో మనం ఏం సంపాదించామో అదా ఇదా అనుకుంటూ మనం ఈ లోకమైన పనుల్లో పడిపోయి ఆ నిత్య జీవానికి తగినటువంటి ఫలాలు ఫలించలేకపోతున్నాం మనం. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? నిత్యము నరకంలో వేయబడి నరకంలో నశించిపోయేటువంటి మరి ఆ స్థితికి మనము మరి జారిపోతున్నామేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. మనము ఆయనతో సహవాసం చేసి ఆయనతో మనం ఉన్నట్లయితే
మరి ప్రతి విషయంలో కూడా మనము ఆయన రూపంలోకి మనము మారగలము. ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనకు ఆయన రూపంలోకి మనలను మార్చే స్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో మరి రహస్య పాపాలు కూడా కనపడుతున్నాయి అని దేవుడు సెలవిచ్చినప్పుడు, అంటే అటువంటి రహస్య పాపాన్ని కూడా చూపించి దేవుడు దాన్ని మనలను ఒప్పింపు చేసి దాని నుండి మనలను పవిత్రులుగా చేయగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. కాబట్టి అటువంటి మరి మార్పులోనికి మనం రాగలిగినటువంటి స్థితి రావాలి. అలాగ మనము మారగలిగినట్లయితే, ఆయన రూపంలోనికి మనం మారగలిగినట్లయితే అప్పుడు మనము మరి నిత్యము ఆయనతో మరి నిత్య జీవములో ఆయనతో పాల్పొందుతూ మరి నిత్య జీవంలో ఆయనతో పాటు మనము జీవించేటువంటి ఆ స్థితిలోనికి మనం మారగలము. మేఘమెక్కాలి అంటే మనకి ఒట్టి శరీరానికి అది సాధ్యం కాదు. శరీరంతో మనం ఎక్కలేము. కాబట్టి నిమిషంలో రెప్పపాటున మరి మన శరీరం కూడా మార్పు పొంది ఆయన రూపంలోకి వస్తుందంట. అలా రావాలంటే మన ఆత్మ ఎలా ఉంది, ఆ విధంగా మారగలటం శక్తి గల మరి ఆత్మగా మనలుందా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అటువంటి ఆయన పొందినటువంటి రూపాంతరము, ఆయన పొందినటువంటి ఆయన మహిమ శరీరాన్ని మనం దాల్చుకునే స్థితిలో మనం ఉన్నామా? ఏ స్థితిలో ఉంటే ఆయన ఆకలి తీర్చగలవారము మనము ఒకసారి ఆలోచిద్దాము. మన ఆత్మ కొరకు ఆయన ఆకలి, మన ఆత్మ కొరకు ఆయన దాహము అనేది మనం గ్రహించుకున్నట్లయితే మనం ఎంతో మందికి చెప్తాము, అయ్యో ప్రభు ఆకలి తీర్చండి, ఆయన దాహం తీర్చండి అంటూ ఉంటాం. కానీ ఈ దినాల్లో మనం ఏం చేయాలి? మన ఆత్మ ఎట్లా ఉంది, ఎక్కడుంది? ఆత్మ ఫలించే స్థితిలో ఉందా? ఆత్మ ఫలాలని ప్రభువుకి ఇచ్చే స్థితిలో ఉన్నామా? ఆయన ఆకలి తీర్చే స్థితిలో మనం ఉంటున్నామా లేదా? మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. మరి మనం సన్నిధి ప్రతి సోమవారం మనం ఎందుకు చేసుకుంటున్నామండి? ప్రభు యొక్క సన్నిధిలో ఎలా ఉండాలో అది మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఆ గొప్ప ధన్యత, అంటే మనోనిదానం నుండి మనం కనిపెట్టే స్థితి వరకు కూడా 7 మెట్లు ఉన్నాయి కదా. మనోనిదానం అంటున్నాము, పాప క్షమాపణ అంటున్నాము, తీర్మానం అంటున్నాము, సమర్పణ అంటున్నాము, మరి దేవుణ్ణి అడగటం, మరి ఆయన్ని ప్రార్థించడం అంటున్నాము, స్తుతి చేయటం అంటున్నాము, తర్వాత ఆయన ఏం మనతో మాట్లాడుతున్నారు దాని కొరకు కనిపెట్టుకున్నాం అంటున్నాము. కానీ ఇవన్నీ కూడా ఒక క్రమంలో దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ విధంగా మనము గనక ప్రతి దినము ఆయన సన్నిధిలో మనం కనిపెట్టి ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో ఆయన మనతో మాట్లాడే వరకు కూడా మనము ఎదురు చూస్తూ మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు సజీవుడు, ఆయనకు నిజమైన దేవుడు, ఖచ్చితంగా మనతో మాట్లాడగలడు. ఆయన ఉన్నాడు అని మనము రుజువు ఏ విధంగా తెలుసుకుంటామండి? ఆయన సన్నిధిని ఆయన ప్రత్యక్షత మనకు కనపడినప్పుడు. కాబట్టి ఈ యొక్క సన్నిధి క్రమం అనేది మనకు జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము. ప్రతి దినము కూడా ప్రభు సన్నిధిలో కూర్చుని మనము కొంచెం మనోనిదానం కలిగి మన మనసంతా కూడా ఆయన మీద పెట్టుకుని మరి ఆయన కొరకు ఎదురు చూస్తూ మరి ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో మన ఆత్మలకు మార్పు వస్తుంది, మన ఆత్మలకు బలం వస్తుంది, మన ఆత్మలకు ఫలించే స్థితి వస్తుంది. అది కదా ప్రభుకి ఆకలి తీర్చే స్థితి అని మనం గ్రహించాలి. మన ఆత్మ రక్షింపబడినట్లయితే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లోనూ నువ్వు వర్ధిల్తావు అంటున్నాడు అని వాక్యం చెప్తుంది ప్రభు. మరి ప్రభువు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని బట్టి మన ఆత్మ మొదట వర్ధిల్లుతుందా లేదా? మనం ఆత్మీయ రీతిగా ఏ స్థితిలో ఉన్నాము? వర్ధిల్లే స్థితిలో ఉన్నామా? జారిపోయే స్థితిలో ఉన్నామా? నరకాగ్నికి సిద్ధపడే స్థితిలో ఉన్నామా? మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఎందుకంటే సమయం లేదు ఇంకా. ఆయన తలుపు యొద్దనే ఉన్నారట. ఏ నిమిషంలో ఉన్న ప్రభు రావచ్చు. మనం ప్రపంచంలో జరుగుతున్న ప్రతీది కూడా వాక్యంలో రాయబడి ఉంది. ఇలా జరుగుతుంది, ఈయన వచ్చే ముందు అని కూడా అన్ని చెప్పబడి ఉంది. మరి అలాంటప్పుడు మరి ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? మన ఆత్మ ఎక్కడుంది? మన ఆత్మీయంగా మరి 100% ఉంటున్నామా? లేదు అంటే శారీరకంగా 100% ఉండి మరి ఆత్మను తొక్కివేస్తున్నామా? మన ఆత్మలు ఆరిపోయే స్థితిలో ఉన్నాయా? ఫలించే స్థితిలో ఉన్నాయా?
మనం పైకి అందరికీ మంచి క్రైస్తవులాగా కనపడుతున్నాం, కానీ మరి దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మఫలాలు ఫలించే స్థితిలో ఉన్నామా? మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఎందుకంటే మనము ఈ లోకంలో సృష్టింపబడిందే ఆయన రూపంలో సృష్టింపబడదాము. మన పోలికగా ఆయన నరులను చేయడం రండి అని ప్రభు చెప్తున్నారు. అంటే ఆయన పోలికలో సృష్టింపబడిన మనము ఆయన వల్లే మరి సమస్తాన్ని జయించగలిగిన స్థితిలో ఉండాలంటే మన ఆత్మ బలంగా ఉండాలి. ఆయన 40 దినాలు ఉపవాసం చేసినప్పుడు ఎంతగానో ఆత్మలో బలపడ్డారని, అందుచేతనే తనకు వచ్చిన ప్రతి విధమైన శోధనను జయించగలిగారని, మొట్టమొదట సాతానుడు ఆయన బయటికి రాగానే మొట్టమొదట ఆయన్ని శోధించడానికి వాడే వెళ్ళాడు. డైరెక్ట్ గా వాడే వెళ్ళి మళ్ళీ వాక్యం చేతనే కొడుతున్నాడు ప్రభువుని. కానీ మన ప్రభు యొక్క ఆత్మీయమైన సిద్ధపాటును బట్టి మరి వాడిని జయించగలిగిన స్థితికి ప్రభువు రాగలిగారు. కాబట్టి ప్రభువును మనం మాదిరిగా ఉంచుకొని మనం కూడా మన ఆత్మీయమైన సిద్ధపాటు అంటే ప్రతిదినము మనం కూడా 40 దినాలు అలా ఉపవాసం ఉండి ఏమీ తినకుండా తాకుండా ఉండమని కాదు. కానీ ప్రతి దినము దేవుడిని మనకి 24 గంటలు ఇస్తున్నప్పుడు కనీసం 1 గంట సేపు ప్రభు సన్నిధిలో కూర్చుని ఆయనతో సహవాసం చేసినట్లయితే మనము ప్రభువు యొక్క రూపంలోనికి మనం మారగలము, మన ఆత్మలను బలపరచుకోగలము. మనము ఇతరులను కూడా మరి వారి యొక్క అగ్నిలోని రక్షించినట్లు వారు కొందరిని రక్షించగలము. మనం అంటే ఆ స్థితికి మనం ఎదగాలంటే మనం ప్రతిదినము ప్రభుతో సహవాసం చేయాలి. ఇక్కడ మనకి ఇవ్వబడిన సమయాన్ని బట్టి మనం ఎక్కువసేపు ప్రభు సన్నిధిలో కూర్చోలేకపోతున్నామేమో, కానీ మనకు ప్రతి దినము మనకు బోళ్ళంత సమయం ఉంటుంది. మనకి అన్ని ఈలోక సంబంధమైన పనులతో బిజీగా ఉండకుండా 1 గంట దేవుని కొరకు మనము ప్రభు సన్నిధిలో కూర్చుని ఆ యొక్క ప్రభు యొక్క ఆత్మీయమైనటువంటి ఆ స్థితికి ఎదగలుగుటకు ఒక్కొక్క అడుగు, ఎందుకండి 1 మైల్ దూరం వెళ్ళాలంటే ముందు 1 అడుగు వేయాలి కదా. 1 అడుగు వేసుకుంటూ వెళ్తేనే ఆ మైల్ దూరం కూడా మనం కంప్లీట్ చేయగలము. అబ్బా మైల్ దూరం ఉంది కదా, మరి ఎవడెళ్తాడు, ఇక్కడే ఉంటానని అనుకుంటే మనం ఏమీ చేయలేము. కానీ అది చెయ్యాలి అంటే మనము మొట్టమొదటిగా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనము ప్రభు సన్నిధిలో ఉపయోగించుకుని ప్రభు యొక్క కృపను బట్టి ఆయన దయా సంకల్పాలను బట్టి ఆయన రూపంలోకి మారగలుగుటకు రేపు మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు మన శరీరము మార్పు పొంది మరి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళగలిగినటువంటి ఆ ఆత్మీయ స్థితికి, మరి ఆత్మ ఫలాలతో మరి ఆయన్ని తృప్తిపరచగలిగిన స్థితికి మనం ఎగిరి వెళ్ళగలిగే స్థితి దేవుడు మనకు దయచేయను గాక. మరి ఆ విధంగా చేయాలంటే మరి ఆత్మలో మరి మన ఆత్మీయ మరి దీపాలలో నూనె ఉందో లేదో, మన సిద్ధపాటు ఉందా లేదా, మరి ఆలస్యం అవుతుంది కదా అని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? మనం ఒకసారి గ్రహించుకుని దేవుని రాకడకు సిద్ధపడి ఆయనతో పాటు ఎగిరి వెళ్ళే గొప్ప కృపను దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. మనము కొద్దిసేపు మరి ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందాము. ప్రభు ఇచ్చినటువంటి క్రమాన్ని మనము ఇక్కడ నేర్చుకుంటున్నాము. మన జీవితాల్లో ప్రాక్టికల్ గా మనము చేసుకున్నప్పుడు ఆ యొక్క దాని ఫలాన్ని మనము పొందగలుగుతాము. కాబట్టి అట్టి స్థితికి మనము అందరము తయారవుదాం గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇప్పుడు మనం కొద్దిసేపు మౌనంగా ఉందాము, మనోనిదానం కలిగి ఉందాం. మనస్సును నిదానం పరచుకోవటం అంటే ఈ లోక సంబంధమైనటువంటి అల్లరులతోనూ వాటితోనూ వీటితోనూ కష్టాలతో, బాధలతో, వేదలతో నింపేసుకుని ప్రభు మీద మన దృష్టి నిలపలేని స్థితికి మనం రాకుండా మన దృష్టిని ప్రభు మీద నిలుపుకుందాం. కొద్దిసేపు మౌనంగా ఉందాం. మన ఎదుట రాజాదిరాజు, ప్రభులకు ప్రభు, సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మన మధ్య ఉన్నారని, ఆయన సన్నిధిలో మనం అందరము కూర్చున్నామని, మన దృష్టిని ఆయన మీద నిలుపుకుని
ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో, ఏమి సెలవు ఇవ్వనాయన్నారో, మనలో ఏమేమి మరి ఆయనకి ఇష్టం లేని కార్యాలు ఉన్నాయో వాటిని సరి చేసుకోవాలో అది అంతా కూడా దేవుడు మనకు మరి రివీల్ చేసే వరకు ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి మన దృష్టిని ఆయన మీద నిలుపుకుందాం. నిదానం కలిగిన మనము ప్రభు సన్నిధిలో మన పాపములను మనము ఒప్పుకుందాము. మన తలంపులోకి ఏమి ప్రభు దయచేస్తే ఇది తప్పు, మరి ఎదుటి వారి గురించి నువ్వు ఇట్లా మాట్లాడటం తప్పని, లేకపోతే మనము ఏదన్నా సరే చేయవలసిన కార్యములు చేయకపోయినా కూడా అది పాపమే. చేయవలసినవి చేయలేకపోవడం పాపము, చెయ్యరానివి చేసినా కూడా అది పాపము. కాబట్టి మన దృష్టికి దేవుడు ఏమేమి మనకు గుర్తు చేస్తున్నారో ప్రతి ఒక్క విధమైనటువంటి పాపాన్ని మనం ఒప్పుకుంటాకి ప్రభు సన్నిధిలో ఉన్నాము. ప్రభుని అడుగుదాము, ప్రభువా నాలో ఏమి తప్పులు ఉన్నాయో నాకు చూపించండి, నన్ను ఒప్పింప చేయండి నాయన. ప్రభువా వాటిని ఒప్పుకొని నీ చేత, నీ రక్తం చేత కడగబడి శుద్ధురాలనగుటకు నాయన మీరు మాకు సహాయం దయచేయండి. నీ ప్రభు సన్నిధిలో ప్రభుని వేడుకుందాం. ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తున్నామా? ఆయన ఆజ్ఞల్లో ఏదైనా పాటించకుండా ఉంటున్నామా? ప్రతి విధమైన పాపమును ప్రభు సన్నిధిలో ఆయన పావన పాదాల దగ్గర ఒప్పుకొని ఆయన రక్తం చేత కడవబట్టకు మనము ప్రభు సన్నిధిలో మన హృదయాలను ప్రభు ముందు కుమ్మరించుకొని ఆయన క్షమాపణ అడుగుతున్నాం. క్షమాపణ కలిగిన మనము ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నాము. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన, ఈ లోక సంబంధమైనటువంటి మరి నాకు కార్యముల కొరకు నా తండ్రి నిత్య జీవం నుండి పారిపోతున్నానేమో నాకు తెలియదు ప్రభువా. అటువంటి స్థితిలోకి నేను వెళ్లకుండా ఆత్మీయ ఫలాలు ఫలించుతూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని నీతో పాటు నిత్యము జీవించగలిగిన స్థితికి రావాలని నేను తీర్మానించుకుంటున్నాను ప్రభువా. ఈ లోక సంబంధమైన వాటిని ప్రభా విసర్జించటకు కావలసిన శక్తి కలవారం అవ్వాలంటే మా ఆత్మలు బలపడాలని ప్రభా, అటువంటి బలమైన స్థితికి ప్రభా నేను ఎదగాలని నేను తీర్మానించుకుంటున్నానయ్యా. సహాయం దయచే ప్రభా. నీలో నిలిచి ఉండగలిగే స్థితిని మాకు దయచేయి ప్రభా. పై ఆచారాలు కాదు ప్రభా నా తండ్రి, ఆయన నిజమైనటువంటి మరి ఫలించే స్థితిలో ప్రభా మా ఆత్మలు ఉండనట్లు నాయన ఆత్మ ఫలాలు ఫలించే స్థితిని మాకు దయచేయండి. ఆత్మ ఫలాలు ఫలించాలని తీర్మానించుకున్నాను ప్రభా. కనుక నా తీర్మానంలో నాకు చెదిరిపోకుండా, అందులో జారిపోకుండా బలంగా నీలో నిలిచి ఉండగలటకు కృపను అనుగ్రహించిన ఆయన అని ప్రభుని వేడుకున్నాం. తీర్మానించుకున్న మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఫలాలు ఫలించాలంటే ప్రభువులో నిలిచి ఉండాలి. కనుక ఆ విధంగా మనకు సహాయం చేయటకు ప్రభునకు మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకుందాము. సమర్పణ స్థితిలోకి మనం ఉన్నట్లయితే సమస్తాన్ని శుభ్రపరిచి మనలను ఫలింప చేయగలిగినటువంటి స్థితిని దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఆత్మ బలము చేత మరి దేవుడు మనల్ని ఫలింప చేయగలిగిన స్థితికి తీసుకుని వచ్చే దేవాది దేవునికి
సంపూర్ణంగా సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి నాయన, నీ వలే ప్రభా నా తండ్రితో నీవు ఏ విధముగా సహవాసం చేసి నాయన ఆత్మను బలపరుచుకున్నావో, నీ జీవిత చరిత్రను బట్టి నా ప్రభా నాయన మేము నిన్ను పోలి నడుచుకున్నట్లు ప్రభా నా తండ్రి మా ఆత్మలను బలపరచుటకు తగినటువంటి మరి తండ్రి నాయన సమయాన్ని నీతో గడుపుటకు ప్రభా నా తండ్రి నాయన నీ వలే మేము మార్పు పొందుటకు నా తండ్రి నాయన మాకు సహాయం దయచేయండి. నీ సహవాసంలో తండ్రి నాయన ఆ కార్యం నెరవేరుతుందని నీ యొక్క జీవిత చరిత్ర ద్వారా తెలుసుకున్నాం కనుక నీతో అనుదినము సహవాసము చేయగలిగిన స్థితిలో నా తండ్రి నాయన మేము ఈ శరీర సంబంధమైనటువంటి నాయన సమస్తమైన వాటిని ప్రక్కన పెట్టి నా ప్రభా మా ఆత్మలను బలపరుచుకుంటకు ప్రభా తగిన సాధనాలను ప్రభా నాయన మాకు దయచేసి నా తండ్రి అట్టి ఆత్మస్థైర్యాన్ని దయచేసి నీ పరిశుద్ధాత్మ సహాయం చేత మమ్మల్ని బలపరచి నా తండ్రి నాయన ఈ లోక సంబంధమైన ప్రతి విధమైన శోధనను జయించగలిగిన స్థితిని మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే స్థితిని మాకు దయచేయండి ప్రభు అని ప్రభుని వేడుకుందాం. రాకడలో ఎత్తబడాలంటే మరి మార్పు పొందినటువంటి శరీరాలు కలిగిన వారమై నా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలోనికి ఎగిరి రాగలిగిన స్థితికి రావాలంటే నాయన దానికి కావాల్సిన సమస్త విధమైనటువంటి సిద్ధపాటును మాకు కలిగించమని ప్రభుని వేడుకుందాం. సమయం సమీపంగా ఉందని ప్రభా తెలుస్తున్నప్పటికీ నాయన మేము త్వరపడలేకపోతున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. లోతు మరి తన బిడ్డలతో తన కుటుంబంతో నా తండ్రి ఆ సొదొమ గొమొర్రాలను విడిచిపెట్టి బయటికి రావటానికి తడవ చేశాడట ప్రభా, త్వరపడలేకపోయాడట ప్రభా నా తండ్రి నాయన పరమ తండ్రి అట్టి బిడ్డను నువ్వు చేయి పట్టుకుని దానిలోండి బయటికి లాక్కొచ్చిన దేవాది దేవా మమ్మలను కూడా త్వరపడలేకపోతున్న మమ్మలను చేయి పట్టుకుని నాయన నా తండ్రి నాయన నీ రాకడను సిద్ధపట్టకు నా తండ్రి నాయన ఈ పాప ఊబిలోండి మమ్మలను బయటకు తీసుకుని వచ్చిన కృప చూపండి తండ్రి. త్వరపడలేని మాకు త్వరపడే స్వభావాన్ని సిద్ధపాటును మాకు కలుగు చేయండి నాయన అని ప్రభుని వేడుకుందాము. నిత్యము రగులుచుండే ఆ నిత్య నరకాగ్నిలోకి మేము వెళ్లకుండా నా తండ్రి నాయన మమ్మల్ని అందులోండి బయటకు లాగి నా తండ్రి నిత్య జీవానికి పోయే మార్గములలో మమ్మల్ని నిలబెట్టుకుని నా ప్రభా నా తండ్రి దానికి తగిన సిద్ధపాటును మాకు దయచేయండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. వేడుకున్నాం మనము ప్రభువుని స్తుతించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి నాయన పరమ తండ్రి ఆత్మఫలాలు ఫలించమని మాకు బోధించుచున్న దేవాది దేవా నీ పావన పాదాలకు వందనాలయ్యా. సృష్టి అంతటికంటే నా తండ్రి నువ్వు కలుగు చేసిన మానవుని అధికముగా హెచ్చించిన దేవాది దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మాలో నీ జీవాత్మను వదిన దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీవు పెట్టిన నీ యొక్క ఆత్మను బట్టి మమ్మలను ప్రభా నాయన మమ్మలను శపించక నా ప్రభా మమ్మల్ని బట్టి నా తండ్రి నశించిపోయే ఈ భూమిని శపించావని వింటున్నామయ్యా.
నీ పావన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ఏ పాటి వారం నాయనా, అనేక మారులు ప్రభా నీకు వ్యతిరేకంగా నడుస్తూ నా తండ్రి నిన్ను బాధపరిచినప్పటికీ నీ నాయనా ప్రభా నాయనా, నీవు మా మీద ఉన్న ప్రేమను బట్టి మమ్మలను ప్రభా అనేక విధాలుగా రక్షించుచు నా ప్రభా నీ యొక్క మార్గాల్లోకి నాయన మమ్మలను నడిపిస్తూ నా ప్రభా మా ఆత్మలను బలపరుస్తూ ముందుకు సాగించుచున్న దేవాది దేవా, నీ పావన పాదాలకి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నామయ్యా. ఎందుకు పనికిరాని మమ్మలను ప్రభా నా తండ్రి ఎంతగా హెచ్చించిన దేవా, నీ పావన పాదాలకు వందనాలయ్యా. నిన్ను స్తుతించుకునే స్థితిని నాయన, నీ రూపంలోకి మార్పు పొందే స్థితిని మేము ఉండాలని ప్రభా నా తండ్రి నీ వాక్యం ద్వారా, నీ బిడ్డల ద్వారా, అనేకుల ద్వారా మాతో మాట్లాడుచు మమ్మలను రాకడకు ఆయత్తపరచుచున్న నీ యొక్క ప్రణాళికను బట్టి, నీ యొక్క కృపను బట్టి నా ప్రభా నీ పావన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ ఒక్క డెక్క నశించిపోవటం నీ చిత్తం కాదన్నావు ప్రభా నా తండ్రి నాయన. ఎందుకంటే మనిషిని నీ రూపంలో చేసుకున్న దేవాది దేవా, నీ పావన పాదాలకు వందనాలయ్యా. నిన్ను పోలి నడుచుకునే స్థితిలో ప్రభా, నీకు బిడ్డలమని చెప్పుకునే స్థితిలో నాయన మేము ఉండగలుగుటకు నా తండ్రి నీ కృపను కనపరచండి రాజా. నీ రూపంలోకి మేము మారగలుగుటకు నా ప్రభా నా తండ్రి నాయన, నా తండ్రి నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నీవిచ్చిన 24 గంటల్లో కనీసం 1 గంట తండ్రి నాయన నీ సన్నిధిలో గడపగలమని ప్రభా మాకు సెలవిచ్చిన తండ్రి. దానికి తగిన ప్రభా నా తండ్రి సహాయం చేయొచ్చు వచ్చున్న తండ్రి నాయన, నీ సన్నిధిలో కూర్చుండి పెట్టుకుంటున్న నా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేమంటే నీకు అంత గొప్ప ప్రేమ నాయన, సృష్టి అంతటికీ మించి ప్రభా నా తండ్రి నాయన, మేము చేసిన పాపాలను బట్టి మా తండ్రి మా మీద కోపించుకొనుక నా ప్రభా ఏ విధము చేతనైనా మమ్మల్ని రక్షించాలని నాయన నా ప్రభా నువ్వు చేస్తున్న ప్రతి కార్యము నిమిత్తము, మా నిమిత్తము నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క క్రియ నిమిత్తము నీకు వందనాలయ్యా. ఆఖరికి శిలువ మాది మీద ఉండి కూడా ప్రభా నా తండ్రి నాయన కుడి చేపు తట్టున ఉన్నటువంటి దొంగను ప్రభా నువ్వు రక్షించిన దేవాది దేవా, అతను ప్రభా నీ సన్నిధిలో నా ప్రభా నా తండ్రి నాయన తన పాపాలను ఒప్పుకున్నాడు ప్రభా, నీ గొప్పతనాన్ని గుర్తించాడు ప్రభా. మేము కూడా నీ యొక్క నిన్ను గుర్తించగలిగినట్లు ప్రభా నీవు మా కొరకు చేస్తున్న ప్రతి కార్యాన్ని గుర్తించగలుగుటకు మా ఆత్మీయ నేత్రాలు తెరిచి నా ప్రభా, మా హృదయాలను తెరిచి నా ప్రభా మమ్మల్ని రాకడకు సిద్ధపట్టకు ప్రభా నువ్వు చేస్తున్న ప్రతి కార్యం నిమిత్తం నీ పావన పాదాలకు వందనాలు రాజా. ప్రభుని స్తుతించిన మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉందామండి. ఈ మౌనంగా ఉండే సమయంలో ప్రభు మన హృదయాలను పరీక్షించి మనతో మాట్లాడే సమయము. ప్రభు ఏమి చెప్పనయన్నారో మనం వినగల చెవిని, గ్రహింపగల మనస్సును మనకు దయచేయమని ప్రభును వేడుకున్నాము. ఎందుకంటే ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఆలకించకపోయిన ఎడల ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. ప్రభు మరి నాయన దేవాది దేవుడు మనకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన తండ్రి మనతో మాట్లాడటకు వచ్చి ఉండగా ఆయన సన్నిధిలో ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో ఇప్పటి వరకు మనం మాట్లాడాము. ఇప్పుడు ప్రభు మాట్లాడబోతుండగా మనము మెల్లనైన స్వరంతో ఆయన మాట్లాడబోతుండగా మనం జాగ్రత్తగా ఆలకించగలుగుటకు కావలసినటువంటి నెమ్మదిని మరి ప్రభు సన్నిధిలో మన హృదయాలను నిమ్మళపరుచుకొని మన దృష్టిని, మన మనస్సును ప్రభు మీద కేంద్రీకరించుకొని కొద్దిసేపు మౌనంగా ఉందాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. మహాపరిశుద్ధుడా నా తండ్రి, మిక్కిలి ప్రేమ గల తండ్రి, కనికరం గల తండ్రి, దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. మమ్మల్ని ఎంతగా ప్రేమించి మమ్మల్ని ప్రభా నాయన నీతో పాటు నీతో ప్రభా నా తండ్రి నిత్య జీవములో మేము నాయన జీవించటకు మా కొరకు చేస్తున్న ప్రతి ఒక్క కార్యం నిమిత్తము నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. అందుచేత ఈ లోక ప్రయాణంలో ప్రభా నాయన మేము తండ్రి ఈ లోక సంబంధమైన వాటి మీద ప్రభా నాయన నశించిపోయే వాటి మీద మా మనసు నుంచుక నా ప్రభా నా తండ్రి నీ మీద ప్రభా నా తండ్రి నిత్య జీవంలో ప్రవేశించుటకు ప్రభా మాకు ఏం అవసరమో తండ్రి నాయన అంటే ఆత్మ సంబంధమైన పనుల మీద తండ్రి నాయన మమ్మలను మా దృష్టిని మరలుస్తూ ప్రభా నా తండ్రి మేము నీ చిత్తానుసారంగా జీవించగలిగే స్థితిని ప్రభా మాకు ఇవ్వాలని దయచేస్తున్న తండ్రి ప్రయత్నించుతున్న మా పరిశుద్ధ పరమ తండ్రి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే తండ్రి నాయన ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే స్థితిలో మేము ఉండినట్లు ప్రభా మా దృష్టి మా మనసు ప్రతి నిమిషము మా ఆలోచన ప్రభా నాయన మా ఆత్మను ఏ విధంగా రక్షించుకోవాలో ప్రభా నాయన మా ఆత్మను ప్రభా నా తండ్రి ఏ విధంగా నా తండ్రి నీకు ఇష్టమైన రీతిలో ప్రభా నా తండ్రి నాయన మరల్చుకోవాలో నా ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి మన పెదవులతో మిమ్మల్ని స్థుతించుక నా ప్రభా ఆత్మస్థితిలో ప్రభా నా తండ్రి నాయన ప్రభా మేము స్థుతించుకోగలుగుటకు నా ప్రభా నా తండ్రి నీ దివ్య లక్షణాలు మేము నీతో సహవాసం చేస్తూ ఆ గొప్ప ఉన్నత స్థితిని మేము సంపాదించుకోగలిగిన స్థితిని మాకు మా క్రైస్తవ సంఘం అంతటికీ కూడా నా ప్రభా నువ్వు దయచేసి నా ప్రభా ప్రతి బిడ్డ కూడా నా ప్రభా రాకడలో ఎత్తబడగలిగి నా తండ్రి నీతో నిత్యము సహవాసం చేసే స్థితిని మాకు దయచేయమని అన్ని విషయాల్లో ప్రభా నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని మమ్మల్ని అందరినీ రాకడలో ఎత్తబడగలిగే గొప్ప స్థితిలోకి మమ్మల్ని సిద్ధపరచమని త్వరలో పెండ్ల కుమారుడుగా రానయ్య యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.